యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఈ పూట ధ్యానించేద్దాం. ఇల్లు చేరుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగాను. చాలు. ఇక్కడ సమరయ స్త్రీ గురించినటువంటి మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు ఆయనతో పాటు శిష్యులు ఓ మార్గంగా వెళ్ళి అక్కడ ఒక యాకోబు బావిని కనబడినప్పుడు ఆ బావి దగ్గర యేసుక్రీస్తు వారు ఉన్నారు. మిగిలిన శిష్యులందరూ కూడా గ్రామంలోకి వెళ్ళి ఆహారాన్ని తీసుకొద్దామని వెళ్ళిపోయారు. అయితే యేసుప్రభు వారు కూడా వారితో పాటు గ్రామంలోకి వెళ్ళి ఆహారాన్ని కూడా తీసుకొని రావచ్చని ఆయన కూడా వెళ్ళొచ్చు. కానీ మానవుని యొక్క ఆలోచనలు వేరే ఉంటాయి, దేవుని యొక్క ఆలోచనలు వేరే ఉంటాయి. యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి ఏదైనా తీసుకురండి అని చెప్పి ఒంటరిగానే ఉన్నాడు. కొద్దిసేపటికి అక్కడ సమరయ స్త్రీ అని ఒక స్త్రీ వచ్చింది. ఆమె నీళ్ళు చేరుకుందామని వస్తే యేసు ప్రభు వారు ఆమెను చూసి, అమ్మా నాకు దాహం వేస్తుంది, దాహం వేయవా అని అడుగుతాడు. అయితే నేను ఈ పూట చెప్పే అంశం ఏమిటంటే సేవకుని దాహము. ఏంటి చెప్పండి? సేవకుని దాహము. యేసుక్రీస్తు వారు కూడా ఆయన లోకానికి సేవ చేయడానికి వచ్చారు. ఆయన కూడా సేవ చేసి మనకంటే గొప్ప భాగ్యాన్ని పొందుతున్నాడు యేసుక్రీస్తు వారు. నాకు ఈ మాట చదివినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే అసలు పరమందున్న దేవుడు ఆయన జీవజలంని మనకు దప్పిక తీర్చే దేవుడు కదా, మరి ఎందుకైనా దాహం అడిగి ఉంటాడు? ఏ దాహం గురించి ఏమని అడిగాడు అని మనం ఆలోచన చేస్తే, మనుషులుగా ఏదైనా పని చేసినప్పుడు అలసిపోయినప్పుడు కాస్త నీళ్ళలో ఏదో ఒకటి దాహాన్ని తీసుకొని మనం అలసట తీర్చుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు కూడా అలా అనుకుంటే ఏదో ఒక దాహాన్ని ఆయనే దాహం ఇచ్చేవాడు. ఆయన దాహం అవసరమా? కాదు. కానీ అక్కడ దేని గురించి దాహం అడిగాడయ్యా అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు వెంటనే అడిగితే ఆమె ఏమంటది? నీవేమో యూదుడు, మేము సమరయులం కదా, మేము మీతో సాంగత్యం చేయకూడదు మేము అని ఏదో చెప్తాం. మొత్తానికి దాహం అడిగాడు, దాహం ఇచ్చేసింది, దాహము తీర్చుకున్నాడు ప్రభు. అయితే నేను ఇక్కడ మీకు చెప్పే మాట ఏమిటంటే, మనం కూడా ఎన్నిక లేని వారము, నీచులము, బలహీనులము. కానీ ఒకప్పుడు ఇవన్నీ కూడా మన జీవితంలో, లోకములో, పాపములో, శాపములో పడిపోయి నశించిపోతున్న మనల్ని కూడా దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని, ఎన్నిక లేని వారిని మనము దేవుడు ఎన్నుకొని తన సేవ కూడా పిలిచాడు. పిలిచిన ఒక సేవకుడిగా మనము జీవపు ఆ వాక్యాన్ని పట్టుకొని మనం కూడా సేవ చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనకు కూడా ఎలాంటి దాహం ఉండాలో ఒకసారి మనం ఆలోచించాలి. ఎలాంటి దాహం కలిగి ఉండాలి మనము అని మనం ఆలోచన చేస్తే, మన దాహాలు ఎట్లుంటే తెలుసు. కొన్నిసార్లు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 5 చెట్లన్నీ కలిసి ఒక చోట సమకూర్చబడి అవి మాట్లాడుకుంటున్నాయి. మనం అందరూ కూడా అడవిలో ఉంటున్నాం కదా, నీవు ఆ చెట్టు, నేను ఈ చెట్టు కదా, మనకు ఒక ఏళ్ళడానికి ఒక రాజు అవసరం కదా, మరి ఒక రాజుగా ఉంటే మనకు బాగుంటుంది కదా, మనం వెళ్ళి ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి మనము ఆయన్ని రాజుగా నియమించుకోవాలో ఒకసారి ఆలోచించండి. అంటే చెట్లన్నీ అన్నాయి, లేదు ఓలివ చెట్టు దగ్గరికి వెళ్దాం అన్నాయి. ఓలివ చెట్టు దగ్గరికి వచ్చాయి. ఓలివ చెట్టుని అంటున్నాయి, ఇదిగో ఓలివ చెట్టు, మాకు రాజుగా లేడు, మాకు ఎవరు రాజుగా లేరు కదా, నీవు రాజుగా ఉండమని అడిగాయి. ఓలివ చెట్టు అంటే, ఇదిగో నేను చదవండి అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 8, 9 వచనాలు. మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయకు మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటువంటి ఊగుటకు నేను వచ్చేదనా. అయితే ఇక్కడ ఈ ఒలివ చెట్టు కూడా ఒక అధికారం ఉంది దినంలో. ఈ ఒలివ చెట్టుకున్న పరిమితి ఏమిటంటే
అది తైలమునివ్వాలి. ఆ తైలంతో ఇస్తే దానికి ఒక అధికారం దేవుడు గొప్ప భాగ్యాన్ని ఉంచాడు భూమి మీద. ఈ వాస్తవంగా ఈ చెట్లన్నీ వచ్చి అడిగిన వెంటనే ఇది ఏమనేది, సరే మీరు అనుకున్నట్లుగా నేను మీరు కోరుకున్నట్లుగా రాజుగా ఉంటాను అనొచ్చు. కానీ ఈ చెట్టు ఏమనింది అంటే, నేను నా తైలనీయకు మాని ఇటు అటు ఊగడానికి నేను వస్తాను, నేను రాను అనింది. అయితే ఇక్కడ మనం ఏమి గమనించాలి అంటే, ఒక ఒలివ చెట్టుకి తెలుసు తన పరిమితి అంటే ఏమిటో, ఒక ఒలివ చెట్టుకి తెలుసు తనకున్న లిమిట్ ఏమిటో, ఒక హక్కు ఏమిటో ఆ ఒలివ చెట్టుకు తెలుసు. అయితే ఈ ఒలివ చెట్టు ఇటు అటు ఊగడానికి నేను రాను అంటుంది. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థం కావాలయ్యా అంటే, ఈరోజు కొంతమంది సేవకులకి ఏ దాహం ఉంటుంది తెలుసా? అధికార దాహం. ఏ దాహం అంటే అధికార దాహం. కొంతమందికి అధికారం. దేవుడు మనకి ఇచ్చిన దాహం ఏమిటి, మనం కోరుకుంటున్న దాహాలు ఏమిటి? కొంతమందికి ప్రతి దాంట్లో అధికారం లేకపోతే మనిషికి దాహం తీరదు. ఇంకా ఆ చెట్లను కూడా ఒలివ చెట్టు నడితే ఒలివ చెట్టు నేను ఉంటాను, నాకు చాలు, ఇంతే దేవుడు ఇచ్చిన లిమిట్, ఆ పరిమితి ఇంతే చాలు అన్నాయి. సరే నీ వద్దులేని చెప్పి మరొక చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఆ చెట్టు పేరేమిటి? అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు అడిగితే అంజూరపు చెట్టు ఏమంటది? వస్తాను లేనిందా? లేదు, నేను మనుషులు మానవునికి దేవునికి నేను మాధుర్యాన్ని ఇస్తాను. అంటే ఈ ద్రాక్ష చెట్టు కూడా ఒక లిమిట్ ఉంది. ఏమిటా లిమిటు? అది అధికారం కొరకు ప్రాకులాడే చెట్టు కాదు. అది తనకున్న లిమిట్ ఏమిటో, తనకున్న పరిమితి ఏమిటో దాన్ని మాత్రం గ్రహించుకొని దాంట్లో నమ్మకంగా ఉండే చెట్టు అది కూడా వద్దనింది. మూడోసారి ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఈ చెట్టు పేరేమిటి? అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు 10వ వచనం చదవండి ఇప్పుడు. అప్పుడు చెట్లు నువ్వు వచ్చి మమ్మల్ని ఎనుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్ల మీద రాజునే ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యాన్ని నా మంచి ఫలం లేనియక మానుదునా అంటది. అంటే అంజూరపు చెట్టు కూడా వద్దనింది. ఈ 3 చెట్లు, ఒకటి ఏ చెట్టు? ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాయి. రెండవది అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి అడిగాయి. మూడవదిగా ద్రాక్ష చెట్టును కూడా అడిగాయి. ఈ 3 చెట్లు ఏమన్నాయి? తనకున్న వాటి లిమిట్ని గుర్తించి వేరొక అధికారాన్ని వాటిని కోరుకోలేదు. తనకున్న పరిమితుల్లోనే వాటిని ఆ భూమి మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఆఖరిగా ఇదే చెట్టు? ముళ్ళ పొద. ఈ ముళ్ళ పొద దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ ముళ్ళ పొద ఏమంటది? రండి వచ్చి నా నీడను ఆశ్రయించుడు. నాకు ఇక్కడ వచ్చిన డౌట్, దానికే నీడ లేదు, ఇతరులు నీడిస్తుందా? ముళ్ళ చెట్టు అంటే ఎంతసేపు వాళ్ళని గాయపరచడం, వీళ్ళని గాయపరచడం దానికి తెలుసు, కానీ గాయాన్ని మార్చే చెట్టు కాదది. ఎంతసేపు వాళ్ళ గాయాన్ని వీళ్ళ గాయాన్ని లేపుతాడు, కానీ అయ్యో గాయం అయితే ఈ గాయాన్ని మాన్పాలి కదా అనే ఆలోచన ఈ ముళ్ళ పొదకు లేదు. అయితే ఇక్కడ ఈ రోజుల్లో మనం ఎట్లున్నామంటే, ఒక ఒలివ చెట్టులాగో, అంజూరపు చెట్టులాగో, ద్రాక్ష చెట్టులాగో కోరట్లేదు. కొంతమంది ఎట్లాగుంటున్నారంటే ఒక ముళ్ళ పొదలాగా ఉంటున్నాం. ఈ ముళ్ళ పొద దానికి ఏ నీడ లేదు. ఆయన ఏమంటది? మీరు వచ్చిన నీడను ఆశ్రయించండి, లేకపోతే నేను మిమ్మల్ని కాల్చివేస్తానంటది. కానీ ఒక దైవసేవకులుగా మనం ఉన్నాం. మనకి అధికార దాహం కాదండి. ఈ 3 చెట్లు గ్రహించినట్లుగా మనకు దేవుడు కూడా ఏదో గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక తలంతు, ఒక్కొక్కరికి ఒక భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక మంచి పరిచయం దేవుడు మనకి ఇచ్చాడు. అయితే దీంట్లో మనం నమ్మకాన్ని వదులుకొని ఏదో అనవసరమైన దాహం కొరకు పరిగెత్తున్నామే, ఏదో అనవసరమైనటువంటి అధికార దాహం కొరకు మన పాదాలు పరిగెడుతున్నాయే, అది ఎంతవరకు మనకు న్యాయం అంటే? దేవుడు మనకి ఇచ్చిన ఆ పరిమితులు మనం అందరము పొందుముగాక. అయితే ఇంకా కొంతమందికి అధికార దాహం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏ దాహం ఉంటుందంటే భేదాలనే దాహం ఉంటుంది. ఈ భేదాలు ఏమిటి? కుల భేదాలు. ఈ భేదాలు ఏమిటి? మత భేదాలు. ఈ భేదాలు ఏమిటి? చిన్న పెద్దని తేడా లేని భేదాలు. ఈ భేదాల గురించి ఎప్పుడో మన పితృడైనటువంటి యాకోబు గారు చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ ఒక మాట చెప్తాడు. అక్కడ దేవాలయంలోనికి 2 మనుషులు వచ్చారు. ఒకడు ప్రశస్త వస్త్రాన్ని ధరించుకొని బంగారు ఉంగరాలు పెట్టుకొని ఏమండి దేవాలయానికి వచ్చి కూర్చున్నాడంట.
ఆయన రాగానే వెంటనే వీళ్ళు ఏం చేశారు, వచ్చి ఇక్కడ ఆగ్రాపీఠం మీద కూర్చో అని సన్మానించారంట. అదే కాసేపుకి ఇంకొక ఆయన వచ్చాడు, ఎవరైనా దరిద్రుడు. ఈ దరిద్రుడికి ఇక్కడ మనం వ్యత్యాసం చూడాలి. ఈరోజు మనసుకు ఈ బట్టలకు ఏ సంబంధము లేదు, మనసుకు హృదయానికి మన వయసుకి ఏ సంబంధము లేదు. అయితే ఇక్కడ మనం ఏం గమనించాలి అంటే, ఈయన ధనవంతుడే కావచ్చు, బంగారు ఉంగరాలు పెట్టుకున్న వాడే కావచ్చు, తెల్లటి వస్త్రాలు ధరించుకున్నవాడు కావచ్చు, ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నవాడే కావచ్చు, కానీ అధికారం చూపుతాడు, పేదలని కనికరించడు, లేని వారికి సహాయం చేసే గుణం లేదు, ఎదుటివారిని ప్రేమించే మనసు లేదు, ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలియదు. అట్లాంటి స్థానం ఉందంట. అధికారం కొరకు ప్రాకులాడేటువంటి వ్యక్తికి. అదే దరిద్రుడే వచ్చి మాసుకైన బట్టలు వేసుకొని వచ్చి కూర్చుంటే వీళ్ళు అంటున్నారంటే లేదు వాడే కూర్చో అంటే, ఈరోజు కూడా ఎట్లయిపోయింది తెలుసా, బట్టలను బట్టి గౌరవించే వాళ్ళు ఎక్కువైపోయారు, వేషధారణ బట్టి గౌరవించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒకసారి నా జీవితంలో, నా సేవ పరిచయంలో జరిగిన ఒక అనుభవం చెప్తాను, వినండి. ఒకసారి ఒక కుటుంబ ప్రార్థన ఉంటే ఆ సంఘ కాపరి వాళ్ళ చర్చి వాళ్ళు పిలిస్తే మామూలు బట్టలు వేసుకొని వెళ్ళిపోతే ఆ సేవకుడు వాక్యం చెప్పాడు అని చెప్పాడు. ఎవరయ్యా నువ్వు అని కూడా అడగలే, బట్టలు చూసి అక్కడ కూర్చొని వెళ్ళిపోయాడు. సర్లే అని చెప్పి ఇంకొక 6 నెలల తర్వాత అదే ఇంటికి ఒకరు చనిపోతే జ్ఞాపకాలతో కొడుకుని వెళ్ళా. ఈసారి మంచి బట్టలు తెల్ల బట్టలు వేసుకొని వెళ్ళా. ఆడొస్తున్నది లేచి కూర్చోబెట్టుకున్నప్పుడు వాక్యం చెప్పమని ఇచ్చాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు బట్టలను బట్టి వేసుకునే ఆటలను బట్టి కాదు మనం గౌరవించాల్సింది మనుషుల హృదయాన్ని. అందుకే దావీదుతో అంటాడు దేవుడు, దావీదు నా హృదయాన్ని సారుడు. సమూయేలుతో దేవుడు చెప్పిన మాట, సమూయేలు మనుషుల పై రూపాన్ని చూస్తారు, నేను హృదయాంతర భాగాన్ని చూస్తాను. నిజమే. ఆ మందిరాలను వాడు ప్రశస్తవంతంగా కట్టుకుని ఆయనని సన్మానించారంట. దరిద్రుని ఏం చేశారంట, కించపరిచినట్లుగా భేదాభిప్రాయం చూపించినట్లు మనం చూస్తాం. ఈరోజు కూడా కొంతమంది భేదాలు. నువ్వెంత నేనెంత, నీకు తెలుసా నాకు తెలుసా, నీకెక్కువ తెలుసా నాకెక్కువ. ఇది కాదండి. ఒక సేవకునికి ఏముండాలో తెలుసా, అధికార దాహం కాదు, భేదాలు చూపే దాహం కాదు. ఇంకొంతమందికి రాజకీయ దాహం ఉంటుంది. సేవకుడు తెలియదు, రాజకీయ నాయకుడు తెలియదు. దేవుడు ఎందుకు సేవకు పిలిచాడు మనము? రాజకీయం చేయడానికే. రాజకీయం చేయాల్సింటే నువ్వు రాజకీయంలో ఉండొచ్చు, కానీ సేవకు రావాల్సిన అవసరం ఏముంది? సేవకులు రాజకీయ నాయకులుగా దేవుడు తీర్చాడు, సేవకులుగా తీర్చాడు. ఈరోజు సంఘంలో కూడా రాజకీయమైన సంఘం అయిపోయింది. సేవకుల మీద బుద్ధి ఉండొద్దా? వాక్యం చెప్తూ ఉంటే అది ఎవరు నాయకుడు వచ్చాడు అనుకోండి, ఇంక వాక్యం స్టాప్, 2 నిమిషాలు 5 నిమిషాలు స్టాప్, నువ్వు సాగు నువ్వు వచ్చి కూర్చో. సంఘాలు దరిద్రాలు పడుతున్నాయి, సేవకుల యొక్క విలువ లేకుండా అయిపోతుంది. దీనికి కారణం ఎవరు అంటే విశ్వాసులు కాదు. దీనికి కారణం ఎవరంటే ఎవరు లోకపాలు కాదు. దీనికి కారణం ఎవరంటే దేవుని చేత ఎన్నుకోబడిన ఒక సేవకుడే దీనికి కారణం. ఓ సేవకుడిగా సంఘంలో క్రమం లేకపోతే, ఓ సేవకుడిగా మనము సంఘంలో ఎలా ఉండాలో మన సంఘస్థితి నేర్పకపోతే సంఘం దారి తప్పే ప్రమాదం ఉంది. దానికి కారణం ఎవరు తెలుసా? మనమే ఒకరోజు దేవునికి లెక్క అప్పచెప్పాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అది చెప్పండి, మీరు నాకంటే వయసులో పెద్దలే, ఇది చెప్పండి, తప్పేం లేదులేండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే ఇప్పుడు అధికార దాహం కొంతమందికి ఉంటుంది, రెండవది భేదాలని దాహం ఉంటుంది, ఇంకొంతమందికి రాజకీయ దాహం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారికి ఆ దాహం కాదు. అమ్మా దాహమే అన్నాడు. దాహమే అంటే ఆమె ఇచ్చింది, తాగాడు. తాగిన తర్వాత అంటాడు, అమ్మా నీవిచ్చిన నీళ్ళు నేను తాగాను, ఇంకా కాసేపటికి నేను తప్పుపడ్డాను, కానీ నేను ఇచ్చిన నీళ్ళు తాగితే ఎప్పుడు తప్పుకొనమని ఆమెకు ఆశ పుట్టింది. ఆశ పుట్టిన తర్వాత నా నీళ్ళు ఎట్లుంటుంది ప్రభా నాకి అంటారు. అంటే అప్పుడు అంటారు, ముందుకు నీ భర్తను తీసుకొని, అప్పటికి ఎంతమంది ఉన్నారు ఆమెకి? 5 భర్తలు. ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాడు. అప్పుడు లోపల ఈ శిష్యులందరూ భోజనం తీసుకొని వచ్చి, యేసుప్రభువా భోజనం తీసుకొచ్చాము రెండేళ్ళు అంటే, అప్పుడు వాళ్ళు వచ్చి అంటారు, నాకు ఈ ఆహారం కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నాకు ఆహారము పానమునై ఉన్నది. ఇది అంటే మనకి ఆహారం. ఈరోజు కొంతమంది చూడండి,
కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా మీ సేవకు అది ఆ ఊరి పేరు చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఈ తిప్పు చెప్తే ఏం తప్పలేదు. ఈ తిప్పునూరు గ్రామానికి వెళ్ళి ఒకసారి పెళ్ళికి వెళితే ఆ పెళ్ళిలో కూర్చున్నాం, అందరూ కూర్చుంటే ఒక ఆయన రాజకీయ నాయకుడు ఎవరు తెలుసు, ఆయన అన్నాడు, మీ అంత సేవకులంత దరిద్రులు ఎవరు లేరు అన్నాడు. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు రెండు సిగ్గు అరవ రావాలని. మీ అంత అంటే నేను ఏం తప్పు చేశారన్నా సేవకులు అంత కించపరిచి మాట్లాడుతున్నాం అన్నా, లేదు లేదు మీరే అంత చేశారన్న. ఏమంటే ఆయన చెప్పే మాటకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. కొన్నిసార్లు మనకు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. కొందరు మనం చేసే ఒక ప్రవర్తన బట్టి, మనం చేసే ఒక నడవడికను బట్టి, మనం జీవించే విధానాన్ని బట్టి ఓ సేవకుడిగా ఎప్పుడు మనం గమనిస్తుంటాడు. అందుకే తిమోతికి చెప్తున్నాడు పౌలు, తిమోతి నువ్వు సంఘానికి విశ్వాసకు మాదిరిగా, మాదిరి లేకపోతే సంఘం మన మాటనదు, మాదిరిగా లేకపోతే విశ్వాసం మనకు లోపడదు. కానీ ఆత్మల దాహం యేసుక్రీస్తు వారు అదే చెప్పాడు, నాకు దేవుని యొక్క ఆ చిత్తాన్ని నెరవేర్చడం నాకు ఆహారం పానమునే ఉన్నది. అయితే మనం ఏ దాహం కలిగి ఉండాలి తెలుసా? అధికార దాహం కాదు, భేదల దాహం కాదు, రాజకీయ దాహాలు కాదు, లోకపరమైన దాహాలు కాదు మనకు ఉండాల్సి ఉంది. ఏ దాహం ఉండాలి తెలుసా? ఆత్మల దాహం కలిగి ఉందముగాక. ఏ దాహం ఉండాలంటే మనందరికీ ఆత్మల దాహం. ఏంటి, ఎందుకు పిలిచాడు మనం దేవుడి సేవకుడిగా? సేవకు ఎందుకు పిలిచాడు? ఆత్మల దాహం. మరి ఆత్మల దాహం కలిగిన సేవకుడు ఎట్లుంటాడు, ఎలా ఉండాలో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనం అందరూ కూడా ఒకటే గురి గమ్యం కలిగి ఆత్మల పట్ల భారం కలిగి సేవ చేసేవారిగా మనం ఉన్నాం కదా. అయితే ఆత్మల పట్ల సేవ చేసేటువంటి సేవకుడు ఎలా ఉండాలో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం నుంచి ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తాం. ఈ సేవకుడుగా కుటుంబాన్ని గురించి అక్కడ రాయబడిన మాట. ఈ సేవకుడు ఎవరు మనకు అందరికీ కూడా తెలిసే కదా. ఈ సేవకుడు ఎవరయ్యా అంటే ఏలీ కుటుంబం. షీలోహు ఆ మందిరం అనేది ఒకటి ఉంది కదా దినంలో. ఆ మందిరంలో సంఘ కాపరిగా ఉన్నటువంటి ఏలీ కుమారులు ఉన్నారు. అయితే ఇక్కడ ఏలీ దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తున్నటువంటి ఏలీ జీవితంలో మనం చూస్తే ఏలీ కుటుంబం ఎందుకు అంత నాశనం అయిపోయింది త్వరగా? ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఒక సేవకుని పెట్టి ఏలీ దగ్గర పంపిస్తాడు. ఈ సేవకుడు వచ్చి ఏలీ దగ్గర వచ్చి అంటాడు, కొన్ని దేవుడు చెప్పిన మాటలన్నీ చెప్తాడు. చెప్తూ అక్కడ ఏమంటాడు? 29వ వచనం 30వ వచనం చదవండి ఒకసారి. 29వ వచనం, నా నివాస స్థలమునకు నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరిస్తున్నారు? మిమ్మల్ని పోగొట్టుకున్నట్టుకై రాజులకు ఇశ్రాయేలులకు నైవేద్యములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారుని నీవు గొప్ప చేసుకున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞయించి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసులో కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఎదురుగా నన్ను గనుపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకారముందుదురు. ఆత్మల పట్ల సేవ చేసేటువంటి సేవకుడు ఎలా ఉంటాడో తెలుసా? ఒకటి, దేవుని గనపరుస్తాడంట. ఎవరిని గనపరుస్తాడండి? దేవుని గనపరుస్తాడు. ఈరోజు మనం అందరూ కూడా దేవుని గనపరుస్తున్నామా? లేదా మన కొన్నతల కొరకు మనం ప్రాకులాడుతున్నామా? మనము దేవుని గణపరుస్తున్నాము, లేదా మనకు ఘనత రావాలి, నాకు ఘనత రావాలి, ఈ ఘనతల కొరకు మనం ప్రాకులాడుతున్నాము. ఏలి అదే కదా తప్పని చేసింది. ఏలి ఏ పని చేశాడంటే తన కుమారులను గొప్ప చేసుకున్నాడు. ఈరోజు సేవలు కూడా ఏమండి, తన కుమారులను తన కుటుంబస్తులను గొప్ప చేసుకుంటున్నారు, కానీ సంఘంలో ఉండే దేవుణ్ణి గొప్ప చేయట్లేదు. ఆయనకి రావాల్సిన మహిమ సంఘంలో రావట్లేదు. ఆయనకి రావాల్సినటువంటి దేవునికి కావాల్సిన ఘనత రావట్లేదు. ఏమైపోయింది తెలుసా? దేవునికి చెందాల్సిన ఘనత అంతా కూడా ఎవరు పొందుకుంటున్నారు? సేవకులుగా మనమే పొందుకుంటున్నాము. ఎందుకంటే కొన్ని చోట్ల చూడండి, ఘనత లేకపోతే సావాసంలో ఉండరు, ఘనతలు రాకపోతే ప్రార్థన మందిరంలో ఉండరు, ఘనతలు లేకపోతే సేవకుని మాట వినరు, ఘనతలు లేకపోతే మనుషులు చెప్పిన మాట వాక్యానుసారంగా నడవరు.
కారణం ఏమిటంటే ఎంతసేపు ఉన్న ఘనతలు, ఎంతసేపు ఉన్న ఘనత ఘనత ఘనత. ఏం ఘనత? ఏం సాధించామని మన ఘనత? మనం ఏమన్నా శిలో మోసామా? మనం ఏమన్నా రక్తం కార్చామా? మనం ఏమైనా 39 కొరడ దెబ్బలు కొట్టుకున్నామా? అవమానపరచబడ్డామా? ఏమండి నిందలు అనుభవించామా? ఏమీ లేదు. అయినా ఘనత కోరుకుంటున్నాడు మనుషుడు. కానీ మనం కోరుకుంటే వచ్చేది కాదు ఘనత, దేవుడిస్తే వచ్చేది ఘనత. హల్లెలూయా. అయితే మన జీవితంలో దేవుడు ఇవ్వాలి ప్రతి మనిషి ఘనత, అది మనం కోరుకుంటూ వచ్చేది కాదు. అందుకని మలాకి గ్రంథం 1:6 ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చదవండి మాట. మలాకి గ్రంథము 1:6. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? అయితే సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. చూడండి, దేవుడు చెప్తున్న మాట. యాజకులారా, ఎవరు అంటున్నాడండి ఇక్కడ? చెప్పండి, ఎవరి గురించి అంటున్నాడు అక్కడ? యాజకులు అంటే ఎవరు? సేవకులు, మనమే కదా. దేవుని వాక్యాన్ని ప్రకటించే వారు కదా, దేవుని చేత ఎన్నుకోబడిన వారు కదా, దేవుని సేవ చేసేవారు కదా. అందుకే ఇక్కడ అంటున్నాడు, కుమారుడు తండ్రి గణపరచను కదా, దాసుడు యజమానుని గణపరచను కదా. మరి ఇప్పుడు నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నాకు రావాల్సిన ఘనత ఎక్కడికి వెళుతుంది? కానీ దేవుడు అడుగుతున్నాడు. ఈ మాటకు మనం ఏం చెప్తాం అంటే, ఏం కదయ్యా నువ్వు కనబడవు కదా, నీకు రాకుండా అవసరం ఏముంది, మేము కనబడుతున్నాం, మేము వస్తే చాలు అంతమా? ఈరోజు మన జీవితంలో చూడండి, దేవునికి రావాల్సిన ఘనత దేవునికి దక్కట్లేదు. మనుషులు కోరుకుంటున్నారు. మనుషులు ఈ ఘనతలు కోరుకుని ఘనతలకు అలవాటు పడిపోయారు. అందుకే ఈ ఘనత కాదు, నిజంగా ఆత్మల పట్ల సేవ చేసే సేవకుడు తను ఏమైపోతాడు తెలుసా? మరుగుగా ఉంటాడు, దేవుని నిరంతరం గణపరుస్తాడు. అలాంటి సేవకుడు ఆత్మల పట్ల భారం కలిగిన సేవకుడిగా మనం గుర్తించాలి. అక్కడ మనం చూస్తే యెషయా గ్రంథం 43:20 తర్వాత మీరు చదువుకోండి. అక్కడ అడవి జంతువులు, నిప్పుకోళ్ళు ఇవన్నీ కూడా దేవుని కనపరుస్తున్నట్లుగా రాయబడి ఉంది. ఈ దేవుడు సృజించిన సృష్టికర్తల అంతట్లో కూడా ప్రతి సృష్టి దేవుని కనపరుస్తుంది. కానీ యాజకుడంట ఏమంటే దేవుని కనపరచట్లేదు, మనుషులు దేవుని కనపరచట్లేదు. ఎంతసేపు మన ఘనతలు కొరకు కాదు. ఈ పౌలు గారు అంటాడు, చదవండి, ఈ మాట కూడా బాగా మంచి మాట. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:6. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:6. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలనే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. పౌలు గారి కంటే మనం ఎక్కువ చెప్పండి, పేతురు గారి కంటే ఎక్కువ, తిమోతి గారి కంటే ఎక్కువ అయినా చూడండి. అలాంటి ప్రాణత్యాగం చేసిన ఆ సేవకులే అంటున్నారు, మేము మనుషుల వల్ల ఘనత కోరుకోలేదండి. ఈరోజు కూడా కొంతమందికి వారిని గణపరచకపోతే వారు మన మాట వినే స్థితిలో లేరు. సంఘస్థలు వింటున్నారా? సంఘమేతలు వింటున్నారా? ఇదంతా ఎవరు నేర్పించిన స్థితి? మనం నేర్పించేదే కదా. మనం వారికి ఏదో ఖండించి గద్దించి నువ్వు చెప్పిన మాట వినకపోయినా నువ్వు ఈ విధంగా బతకాలని చెప్పేది విడిచిపెట్టి వారు గణపరచకపోతే నాకు దశభాగము ఇవ్వడేమో భయం, గణపరచకపోతే మందిరానికి రావడేమో భయం, గణపరచకపోతే వారు నా అడుగుజాలను నడవడేమో భయం. పోతే పనికిరాని వస్తువు పనికొచ్చే పాత్ర నాకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవసేవకులుగా మనం ఏమన్నాం? దేవుని కనపడతామండి. ఒకటి, ఆత్మల పట్ల భారం కలిగి సేవ చేసే సేవకుడు ఎలా ఉండాలి అంటే, ఒకటి దేవుని కనపరచేవాడై ఉండాలి. పౌలు అంటాడు, నా చావు మూలందైనా సరే, నా బ్రతుకు మూలందైనా సరే నేను దేవుణ్ణి ఘనపరుస్తాను అంటాడు. అలాంటి స్థితి మనందరికి దేవుడు దయచేయుగాక. రెండో మాట, ఇంకా ఎట్లుంటాడయ్యా ఆత్మల పట్ల సేవకుడు ఎలా ఉండాలంటే, రెండో మాట అపోస్తలుల కార్యం 8వ 4వ. అపోస్తలుల కార్యం 8వ 4వ. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి.
అప్పుడు ఫిలిప్పు అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి ఆ, క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుండెను. ప్రకటించుచుండెను. జన సమూహములు విని జనసమూహములను విని ఫిలిప్పు చేసిన సూచకార్యము చూసినందున అతడు చెప్పిన మాట యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మ పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గల వారును కుంటివారును స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను. రెండవదిగా ఒకటి ఏలి అనేటువంటి దైవజనుడు దేవుని గణపరచలేకపోయాడు. అందుకే తన కుటుంబాన్ని నాశనము చేసుకున్నాడు, తన పరిచయం నాశనము చేసుకున్నాడు. రెండవదిగా ఆత్మల పట్ల సేవ చేసే ఆ సేవకుడు ఎలా ఉంటాడు? రెండవదిగా అంటే ఇక్కడ ఒక ఫిలిప్పు గురించి రాయబడిన మాట. ఈ ఫిలిప్ ఏం చేశాడు తెలుసా? సమరయ పట్టణమునందు ఎవరి గురించి ప్రకటించాడు? క్రీస్తును గురించి ప్రకటించాడు. అంటే రెండవది ఏమిటంటే దేవుని నామాన్ని ప్రకటించే వారిగా మనం ఉండాలి. ఎవరి నామం అండి? నామం అంటే పేరు. ఎవరి పేరు? మన పేరా? దేవుని పేరా? దేవుని పేరు. దేవుని పేరే కదా. అయితే ఇక్కడ ఫిలిప్పు సమర పట్టణానికి వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటన చేశాడు, క్రీస్తుని గురించి నామాన్ని ప్రకటన చేశాడు. అంటే ఇప్పుడు ఆయన పట్టుకున్నది చేతులు దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు, పట్టుకున్నది తన స్వరం ద్వారా ఏమండి ఆ దేవుని నామాన్ని ప్రకటించేవాడు. కానీ ఆయనకి ఎన్నో అద్భుతాలు చేశాడు, సూచక్రియలు, అద్భుతాలు, మహాత్కార్యాలు చేసే వరము దేవుడు ఇచ్చాడు. అన్ని వరాలు ఇచ్చినా కూడా తన నామాన్ని ఎక్కడైనా ముందు పెట్టుకున్నాడా? తన పేరుని ఎక్కడైనా వాడుకున్నాడు ఎక్కువ? ఒకసారి ఆలోచించండి. ఈరోజు చాలామంది కూడా కొద్దిగా వరాలు మనం కలిగి ఉన్నామంటే చాలండి, కొద్దిగా దేవుడు ఇచ్చిన ఆ వరాలు వచ్చాయంటే చాలండి, ఇంకా దేవుని పేరు ఉండదు. దేవుని పేరు వెనక్కిపోయి ఉంటుంది, మన పేరు ముందు. కొంతమంది చూడండి పాంప్లెట్లలోనే ఏమిట్లోనే చూడండి ఆ సంఘంలో కూడా 10 ఆత్మలు ఉండవు, పేరు మాత్రం ఇంత పొడుగు. రెవరెండ్ డాక్టర్ అని పిలుచుమంటాడు, పిలవకపోతే అరిగి వెళ్ళిపోతాడు. రెవరెండ్ అంటాడు. సారీ, నన్ను క్షమించండి ఇట్లా మాట్లాడుతున్నందుకు, ఎందుకంటే కొద్ది కాలుతుంది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ పిలవకపోతే డాక్టర్ అని పిలవకపోతే ఇంకా సభలకు రా. ఒక మా సహోదరు విషయంలో జరిగిన సంగతులు చెప్తున్నా. పెద్ద స్పీకర్ పిలుద్దామని డేట్ అడిగారు. డేట్ అడిగితే ఆయన సర్లేని డేట్ ఇచ్చాడండి. డేట్ ఇచ్చిన తర్వాత ఆయనకి పూర్తి పేరు రాయాలంట. రెవరెండ్ డాక్టర్ ఇంకేదో మొత్తానికి ఉంది. ఆ పేరు రాసి వీళ్ళు ఏం చేశారంటే పాస్టర్ అని పేరు రాశారంటే ఆ పాంప్లెట్ వేస్తే మీటింగే క్యాన్సల్ అన్నాడు. నిజం అని ఎవరి కొరకు సేవ చేస్తున్నావు? నీ పేరు కొరక, దేవుని పేరు కొరక? ఎవరి పేరును ముందు పెడుతున్నావు? దేవుని పేరు పెడుతున్నావా? నీ పేరు నువ్వు పెట్టుకుంటున్నావా? ఈ ఫిలిప్పు అట్లాంటి పనులేం చేయలేదండి, దేవుని సువార్త మాత్రం ప్రకటించాడు. అందుకే ఆ ఫిలిప్పు ద్వారా గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా. అయితే మన జీవితంలో కూడా ఈరోజు మన జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు? ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన పెడుతున్నాం, సంఘం విస్తరించబడట్లేదు, ప్రజలు సంపూర్ణత రావట్లేదు. కారణం ఏమిటో తెలుసా? మన పేరును మనము ఏం చేసుకుంటున్నాము? హైలైట్ చేసుకుంటున్నాం. దేవుని పేరు అసలు మనం ఎవరి పేరు ప్రకటించాలి? ఇర్మియా గ్రంథం 14 వచ్చిన తర్వాత చదువుకోండి. వారందరూ కూడా దేవుని చేత పంపబడిన వారందరూ వెళ్ళి ఏమండి దేవుని నామాన్ని ప్రకటించడం మొదలు పెడుతున్నారంట, ప్రవచనాలు చెప్తున్నారంట. దేవుడు అంటే మిమ్మల్ని ఎవరు నన్ను పంపించింది? నేను పంపలేదు కదా మిమ్మల్ని. అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారే ఎందుకు అంటే అక్కడ అంటాడు ఎంతసేపు వాళ్ళ పేరు ముందు పెట్టుకున్నారంట. అందుకే దేవుడు అక్కడ నేను పంపలేదు అంటాడు. ఇంకొక మాట మనం చూస్తే మోషే గురించి ఒక మాట మనం చూసి ముగించుకుందామండి. ఈ మోషే ఇశ్రాయేలు దేశంలో ఐగుప్తు దేశం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిస బ్రతుకుతున్నప్పుడు మోషేని దేవుడు ఏర్పరచుకొని పొద దగ్గరికి వెళ్ళిన తర్వాత దర్శించి నీవు వెళ్ళి నా నామం ప్రకటించమన్నాడు. నా నామాన్ని ప్రకటించమన్నాడు. ఎవరికి చెప్పాడు? మోషేకి చెప్పాడు. మోషే అంటాడు నీ నామం ఏమిటయ్యా, నీ పేరు ఏమిటి? అసలు నీ పేరు ఏమని ప్రకటించాలి నేను? దేవుడు అంటాడు నేను ఉన్నవాడును అనువాడును చెప్పు అంటాడు. ఉన్నవాడును అనువాడును అని చెప్పు అంటాడు. అసలు ఎక్కడున్నాడు దేవుడు? ఏమనాలి ఆయన్ని?
ఇవన్నీ కూడా చాలా మర్మాలతో కూడుకున్న మాటలే కదండి. ఉన్నవాడు అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో అక్కడ నా నామమున అక్కడ ఆయన ఉంటాడు, ఆయన నామమున. ఉన్నవాడును అనువాడు నేను చెప్పమంటాడు. అదే మాట తీసుకుని వెళ్ళి మోసే ఐగుప్తు దేశానికి వెళ్ళి దేవుని మాటే చెప్తాడు. దేవుడు ఏమి ఇచ్చాడు ఆయనకి వరము? ఒకే వరం ఇచ్చాడు. ఏమిటి? చేతిలో కర్ర మరై పామవుతుంది, మళ్ళీ కర్ర పట్టుకో కర్ర అవుతుంది. చూడండి, అదే నాకు అన్ని తెలుసు, ఇది తెలుసు, నేను అన్ని ఇవన్నీ కూడా ఏం లేదండి మోసలో. అందుకే మోసే అంత సాత్వికుడు ఈ భూమి మీద ఎవరు లేరు. మోసే అంత నా ఇంట్లో నమ్మకస్తుడు ఇంకొకరు లేరు అంటాడు. మోసే దేవుని నామను ప్రకటించాడు. ఐగుప్తు దేశంలో అద్భుతాలు జరిగాయి. అక్కడి నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు ప్రజలందరూ నడిపించుకుంటూ వచ్చారు. ఈరోజు మనందరూ కూడా ఒకటే గమ్యం, మనము దేవుని పేరు ప్రకటించాలి. ఆ పేరును బట్టి పరలోకమైన దేశం వైపు ప్రజలందరూ కూడా మనం నడిపించే ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే మనం పేరు ఎవరి పేరు చెప్పాలి? ఇప్పుడు ఎవరి పేరు మనం పెట్టాలి? ముందు దేవుని పేరు పెట్టుకుందాం. మన పేరు కాదు, మన పేరు పక్కన పెట్టండి, దేవుని పేరు. ఒక కర్నూలులో మీరు చూసే ఉంటారు చర్చి పేరు. ఆ చర్చి పేరు ఒకసారి సేవక మీటింగ్ వెళ్తే చూసి దిమ్మ తిరిగింది నాకు. ఆ చర్చి పేరు ఏమని రాయబడింది తెలుసా? సామేలన్న ప్రార్థన మందిరం అని రాయబడింది. ఎవరి పేరు ఇది? మనిషిని పేరా దేవుని పేరా? దేవుడు అంటాడు, నా బండ మీద సంఘం కట్టమంటే, నా బండ మీద సంఘం కడతానంటే క్రీస్తుని బండ లేదు, అక్కడ మనుషులను బండ ఉంది. సామేలన్న ప్రార్థన నేను పక్కన అన్న ఇది బైబిల్ లేదు కదన్నా ఇది అంటే, మా సేవకుడు ఉన్నాడు, ఆయన పేరే ఉండాలో దీని మీద అన్నాడు. ఎందుకంటే సొంత డబ్బు పెట్టి కట్టించాను అంటాడు. నువ్వు డబ్బు పెట్టి కడితే ఎంత? నీకంటే మనకంటే బైబిల్ ఎంతమంది కట్టలేదు డబ్బులు పెట్టి. దేవుని పెట్టారు, వినండి, మన పేరు వద్దు, దేవుని పేరుని ప్రకటించడముగాక. ఆమేన్. మూడో మాట, చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆత్మల పట్ల సేవ చేసే సేవకుడు ఇంకెలా ఉండాలంటే, మూడవదిగా లూకా సువార్త 1వ అధ్యాయం 12, 13, 14 వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఈయన ఎవరయ్యా అంటే బాప్తిసం ఇచ్చే యోహాను. ఎవరండి? బాప్తిసం ఇచ్చే యోహాను. చెప్పండి అయ్యా దైవజనులారా, బాప్తిసం ఇచ్చే యోహాను. మీరు ఎంత సప్పు ఉంటే ఉప్పు కాదండి, కొద్ది కానండి, బయట కాదు మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. బాప్తిసం ఇచ్చే యోహాను. ఈయన ఎవరో తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాను. యేసుప్రభు పెద్ద, బాప్తిసం ఇచ్చే పెద్ద వయసులో యోహానే పెద్ద. యోహానే పెద్ద. బాప్తిసం ఇచ్చే యోహాను పెద్ద, యేసుప్రభు పెద్ద. యోహానే పెద్దోడు కదా. ఇప్పుడు ఈ బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఏమని రాయబడింది అయ్యా ఎక్కడంటే, ఈ జకరియా ఏమంటే ఎలిజబెత్ ఇద్దరు భార్య భర్తలు దేవుని సన్నిధిలో ఉండి గొడ్డలను బతుకుతూ కష్టతరువులనైనా నిందలు అనుభవిస్తూ అవమానాలు అనుభవిస్తూ కన్నీళ్లతో బాధలతో సేవ చేస్తున్నారు. కొద్దిగా మన కష్టాలు వస్తే సేవ మొదలుపెట్టి మనకు అదే పని బాగుందని ఆ పనికి వెళ్తుంటాం. అంత కష్టం వచ్చిన సేవ చేసుకుంటుంటే దేవదూత వచ్చి గాబ్రియేలు చెప్తుంది, గాబ్రియేలు నీకు చక్కటి కుమారుడు పుడతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? తండ్రుల తట్టును పిల్లల వైపును, పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టును, ఏమండి ఆ అందరినీ ఎవరు తట్టు తిప్పుతాడు? దేవుని తట్టు తిప్పుతాడు. దేవుని తట్టు తిప్పుతాడని ఆ మాట చెప్తాడు. నిజంగా బాప్తిసం ఇచ్చే యోహాను అసలు ఆయనకి ఆహారం ఏమేమి చెప్పండి? ఆయన ఏం తిని బతికాడు దినాల్లో? మిడతలు తేనె. ఇప్పుడు రోజు మన ఆహారం ఏమిటి? అబ్రాము, ఇస్సాకు, యాకోబు, నీకు తింటున్నాం. సరే, మంచి తినేదాని గురించి కాదు, కానీ ఆయన ఏమండి తేనె, మిడతలు ఇవి తిని బతికి కడుపు కట్టుకొని కన్నీళ్ళలో కష్టాలైన సేవ చేశాడు. కానీ ఏ రోజు నాకు దేవుడు ఈ భాగ్యం మంచి లైఫ్ ఇవ్వలేదే, ఏ రోజు నాకు ఇల్లు ఇవ్వలేదే, ఏ రోజు నాకు ఉన్నత స్థితి లేదని బాధపడలేనట్లుగా ఎక్కడ లేదండి. యోహాను మండుచు ప్రకాశిస్తూ సేవ చేశాడు. కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అవమానంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన మండుతూ ప్రకాశించాడు అక్కడ. మనం అంటే బాగా దేవుడు ఇచ్చినప్పుడు రిచ్ లైఫ్ ఇస్తే మంచిగా దేవుడు ఉన్నాడు అని 10 మంది చెప్తాం, ఇంకా 10 రకాలుగా మనం ముందుకు వెళ్తాం. అదే కొద్ది కష్టం వస్తే దాని నుంచి మనం తొలగిపోయే అవకాశం ఉంది. యోహాను అట్లా కాదండి. తన సేవ ప్రారంభం నుంచి సేవ పూర్తి అయ్యేంత వరకు ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రజలందరినీ
ఆయన వైపు తిప్పుకోలేదు, ప్రజలందరినీ ఆయన తట్టు తిప్పుకోలేదు, ప్రజలందరినీ ఆయన వైపు ఆకర్షించుకోలేదు. ప్రజలందరినీ ఎవరి తట్టు తిప్పాడు చెప్పండి? ఎవరి తట్టు? దేవుని తట్టు. ఈరోజు మన పని ఏమిటి? ప్రజలందరినీ ఏ తట్టు తిప్పాలి? మనము దేవుని తట్టు, దేవుని తట్టు తిప్పాలి. ఈరోజు మన పని ఎట్లయిపోయిందంటే మా తట్టు తిరగండి, ఇది ముండిపోతుంది కదా, లేక మా తట్టు రాకుంటే నీకు బయలుదేరి చంపుతాను అన్నట్లు ఈరోజు బెదిరిస్తూ ఏమండి నశించే వారిని వారైనా రక్షించరు, రక్షించే వారినైనా. ఇట్లా అయిపోయింది మన సేవ. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రజలందరినీ దేవుని తట్టు తిప్పుతాడు. ఎవరు ఈ సేవకుడు అంటే ఆత్మల పట్ల భారం కలిగి చేసే సేవకుడు. చెప్పండి, యేసుక్రీస్తు వారు అంటాడు, అమ్మా నాకు దాహము వేస్తుంది. ఏ దాహం అయ్యాలి కానీ దేవుని అడిగితే ఆయన దాహం ఒకటే, అధికార దాహంగా. ఆయన దాహము ఏమండి భేదాభిప్రాయం చూపించేది దాహం కాదు. ఆయన దాహము రాజకీయ దాహం కాదు. ఆయన దాహం ఏమిటి? ఆత్మల పట్ల దాహం. ఆయన నమ్ముకున్న మనం కూడా ఆత్మల పట్ల దాహం కలిగి సేవ చేయడం గాక.